హలో ఆల్, ఈరోజైతే ఫిష్ కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే వెడల్పు గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫిష్ కర్రీ కాబట్టి ఆయిల్ వేసుకొని అది హీట్ అవ్వాలి. నెక్స్ట్ అయితే మనం ఎల్లుగడ్డ జీలకర్ర దంచుకొని పెట్టుకుందాం. నెక్స్ట్ అయితే ఆయిల్ హీట్ అయింది కదా, దాంట్లో కట్ చేసిన ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. దాంట్లో పచ్చిమిర్చి కల్లుప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది మంచిగా మిక్స్ అవ్వనివ్వాలి. తర్వాత మనం ఆనియన్ తురుము తీసుకొని పెట్టుకోవాలి. కొంచెం ముక్కలు కొంచెం తురుము తీసుకొని పెట్టుకొని అది మంచిగా ఆయిల్లో గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మంచిగా వేగుతుంది. ఉల్లిగడ్డలు అయితే మంచిగా మిక్స్ చేసుకొని అట్లా వదిలేద్దాం కాసేపు. ఈరోజు ఏంటంటే మాకైతే ఫిష్ తినాలి అని అంటే సండే మార్కెట్లోనే దొరుకుతుంది. అది సండే మాత్రమే దొరుకుతుంది. వేరే డేస్లో అయితే చికెన్ మటన్ తప్పితే ఏమీ ఫిష్ దొరకదు. అదన్నమాట. ఇక్కడైతే నేను ఎల్లుగడ్డ జీలకర్ర దంచేసుకున్నాను. ఇదైతే గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసింది కదా, ఇట్లా ఇంకా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయాలి. చూసారా ఆయిల్ అయితే ఎట్లా వస్తుందో మంచిగా. ఈ ఫిష్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, అదే టేస్ట్. ఫిష్ కర్రీకి అయితే ఆయిల్ కారం ఖచ్చితంగా ఎక్కువ పడుతుంది. దీంట్లో అయితే మనం పసుపు కొంచెం కారం వేసుకొని, నేను ఇక్కడైతే 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసాను. నెక్స్ట్ అయితే మనం బెండకాయలు వేసుకుందాం. బెండకాయలు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ బెండకాయలు పసుపు ఉప్పు కారం ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పైకి ఆయిల్ వచ్చేంత వరకు అట్లా ఉంచుకోవాలి. ఇక్కడ చూసారా, ఆయిల్ ఇట్లా పైకి వచ్చేసేయాలి. నెక్స్ట్ అయితే చేపలు వేసుకుందాం మనము. నేను ఇదైతే సండే మార్కెట్లో తీసుకున్నా. ఈ ఫిష్ మాకు సండేనే దొరుకుతుంది కాబట్టి. అయితే దీంట్లో అన్ని ఫిషెస్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దీన్ని గట్టి పెట్టి మనం ఇట్లా ఊపుతాం, ఇట్లా తిప్పుతామంటే అవ్వదు. దీన్ని మంచిగా గుడ్డ పట్టుకొని ఇట్లా గంటతో కలపకుండా ఇట్లా ఊపాలన్నమాట. ఊపిన తర్వాత నెక్స్ట్ అయితే చింతపండు నేను పులుపు అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను కదా, అదైతే దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనకు పులుపు సరిపడినంతగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉప్పు వేసేసుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే మంచిగా పీసెస్కి అంతా బాగా పడుతుంది. మీకు పులుపు ఉప్పు కరెక్ట్గా తెలుస్తుంది కారమునే. నెక్స్ట్ అయితే నేను కొత్తిమీరని వాటర్లో వాష్ చేసుకుంటున్నాను. మాకు చూసారా చిన్ని కొత్తిమీర దొరుకుతుంది ఇక్కడ, బాగుంటుంది ఇది. మరి అంత స్మెల్ అయితే ఎక్కువ ఉండదు కానీ ఓకే పర్వాలేదు, చూడడానికైతే బాగుంటుంది. నెక్స్ట్ అయితే మనం చూసారా ఈ స్టేజ్లో ఇట్లా సౌండ్ రావాలి, కుత్తమని. మీకు వినిపిస్తుందా సౌండ్? అట్లా ఆ స్టేజ్లో సౌండ్ వస్తున్నప్పుడు మీరు ఈ మనం దంచి పెట్టుకున్నాం కదా ఎల్లుల్లిపాయ జీలకర్ర, అదైతే దీంట్లో వేసేసేయాలి. వేసేసినాక చూసారా ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేసేయాలి. మనం ఫిష్ కర్రీ కరెక్ట్గా వస్తుందా, ప్రాసెస్ కరెక్ట్గానే చేసినామా, అది బాగుంటుందా అని తెలియాలంటే ఈ స్టేజ్లోనే తెలుస్తుంది మనకి. ఆయిల్ అనేది ఇట్లా పైకి వచ్చేయాలి. వస్తే అది మనం ఫిష్ కర్రీ సూపర్ వచ్చినట్టు అనమాట. ఓకేనా, ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఫిష్ కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇట్లా రైస్లో కలుపుకొని ఆ బెండకాయ పీస్ పెట్టుకుంటే వావ్ సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది. చూసారు కదా, నేను కొత్తిమీర ఏంటి ఇంత ఎక్కువ వేస్తున్నా అనుకోకండి. కొత్తిమీర ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే ఫిష్ కర్రీలో ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది డెఫినెట్లీ. ఫిష్ కర్రీ అయితే రెడీ. ఓకేనా, ఇది నచ్చితే లైక్ చేయండి.